యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఉదయము దేవుని కృపను బట్టి మార్కు గ్రంథాన్ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం వింటున్నాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకునక 2 అంగీలు వేసుకునవద్దనియో వారికి ఆజ్ఞాపించెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. యేసు ప్రభు తన శిష్యుల్ని ఎన్నుకున్న విధానం మనం విన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెలగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. యేసు ప్రభు తన ఉద్దేశము శిష్యులు తనతోనే ఉండాలి అని కాదు, తనతో ఉండి నేర్చుకొని దేవుని ఆత్మ సహాయము ద్వారా దయ్యాలు వెలగొడుతూ రోగుల్ని స్వస్థపరుస్తూ సువార్త ప్రకటించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కేవలం యేసు ప్రభు శిష్యులు వెంబడిస్తూ ఉంటే సరిపోదు. వారు దేవుని చిత్తము జరిగించేవారై ఉండాలి. వారు దేవుని పనిని జరిగించేవారై ఉండాలని ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు ఇక్కడ ఇద్దరిని పంపిస్తున్నాడు. ఒక్కొక్కరిని పంపించట్లేదు. ఒక్కొక్కరిని పంపిస్తే 12 స్థలాలకు పంపించవచ్చు. కానీ ఇద్దరిద్దరిని పంపించడం ద్వారా 12 మంది 6 స్థలాలకి మాత్రమే వెళ్ళగలిగారు. పర్వాలేదు. దేవుని ఉద్దేశము లేక ప్రభు ఉద్దేశము కేవలము దేవుని పని జరగటం మాత్రమే కాదు, శిష్యులు కూడా వారు భద్రత కలిగి ఉండాలని ఆ ఉద్దేశముతో యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకరు పడిపోతుంటే మరొకరు లేపుతారు. ఒకరు తప్పుత్రోవ పడుతుంటే మరొకరు హెచ్చరిస్తారు. ఇద్దరిద్దరిని పంపించటంలో ప్రభు ఉద్దేశాన్ని గమనించండి. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అంతేకాదు, శోధన నుంచి తప్పించబడతారు. ఒకరికొకరు అకౌంటబిలిటీ ఉంటారు. ఒకరి గురించి ఒకరు లెక్క అడుగుతారు. కాబట్టి ఇద్దరు కలిసి పరిచర్యకి ప్రభు పంపించాడు. దేవుని సేవకులు కూడా ఒక్కరే వెళ్ళటం క్షేమకరం కాదు. ఒక్కరే వెళ్తే వారి ఆధ్యాత్మిక జీవితానికి, ఎదుటివారి ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరంగా ఉండలేం. కాబట్టి ఇద్దరు ప్రభు పంపించిన మాదిరి చొప్పున ఇద్దరిద్దరు పరిచర్యకి వెళ్ళటం ఎంతైనా క్షేమకరం, అది ఆశీర్వాదకరం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది కాలం శిష్యులు ఇద్దరిద్దరిగా పంపబడటం మనం చూస్తాం. ప్రభువు వారికి అధికారం ఇచ్చి పంపించాడు. ఊరకనే పంపించలేదు, వారికి అధికారం, దయ్యములను వెళ్ళగొట్టు అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచు అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. శిష్యులు నడుస్తున్నప్పుడు దయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందేవారు, రోగులు స్వస్థపరచబడేవారు. ఎంత అద్భుతమైన కార్యాలు ప్రభు శిష్యుల ద్వారా జరిగించాడో మనం అపోస్తుల కార్యాల్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, అధికారం ఇచ్చి వారిని పంపిస్తున్నాడు, పనిని డెలిగేట్ చేస్తున్నాడు. మనమే చేస్తే మన పని కొంతకాలము కొంతవరకే చేస్తాం. కానీ పనిని విభజించుట ద్వారా ఎక్కువ మంది చేయటానికి వీలవుతుంది, ఎక్కువ పని చేయటానికి కూడా వీలవుతుంది. కాబట్టి శిష్యుల ద్వారా ఆ పనిని ప్రభు నేర్పించి వారి ద్వారా దేవుని కార్యాలని జరిగించినట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులునై ఉండండి. నిష్కపటులుగా ఉండండి, వివేకంగా ఉండండి, ఇద్దరిద్దరు వెళ్ళండి అని ప్రభు తన శిష్యులకి చెప్పి పంపించాడు. అయితే వారి ప్రయాణాల్లో చేతికర్ర తప్ప రొట్టెనైనను
జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొనుక్కొనడనియు రెండంగులు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతాల్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, ఎవరైతే యోగ్యులో వారు మిమ్మల్ని చేర్చుకుంటారు. వారు మీ అవసరతలన్నీ తీరుస్తారు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఆ ఇంట్లో ఉండి దేవుని పనిని ఆ ప్రాంతం అంతా జరిగించండి. అంతేకాని ఈ ఇల్లు నుంచి మరో ఇంటికి, ఆ ఇంటి నుంచి మరో ఇంటికి అలా తిరగొద్దు. అలా తిరిగితే ఆ ప్రాంతంలో మొదటిగా ఆహ్వానించిన వారు అభ్యంతరపడతారు, వారు అఫెండ్ అవుతారు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు కనుక మీరు వెళ్ళిన గృహము వారు మీ అవసరతలు తీరుస్తారు. అంతేకాదు, దేవుడు శిష్యులకు ఏం నేర్పిస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తున్నాడు. దేవుని మీద ఆనుకోవడము నేర్పిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరియు ఆయన వారితో ఇట్లనను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, అందరూ మనం చెప్పిన మాట వింటారా అంటే అందరూ వినకపోవచ్చు. విన్నవారికి చెప్పాలి. మేము వినము అంటే వదిలేయాలి, పర్వాలేదు. ఎవరైతే వింటారో వారు సమాధానాన్ని పొందుకుంటారు. గమనించండి, ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుంటే, మీరక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దులిపివేయండి. అక్కడ దులిపేండి దుమ్ము. ఆ పాద ధూళి ఒకరోజు వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఇదిగో పలానా సమయంలో దేవుని సేవకులు వారింటికి వచ్చారు, కానీ వారు అంగీకరించలేదు అని ఆ పాదధూలే వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. కాబట్టి శిష్యులు బయలుదేరి ఆయా ప్రాంతాలకు బయలుదేరి వారు ప్రకటిస్తున్నారు, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ దయ్యాలు వెలగొడుతూ అనేక రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. ఏమంటే వీటన్నిటిలో గొప్ప అద్భుతం ఏంటో చెప్పనా? దయ్యాల నుంచి విడుదల పొందటం కన్నా, రోగములు బాగుపడటం కన్నా గొప్ప అద్భుతం ఏంటంటే ఒక పాపి పశ్చాత్తాపడటం, ఒక పాపి మారుమనసు పొందటం. ఇది అద్భుతములన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం. అప్పులు పోవాలని, రోగాలు పోవాలని, సమస్యలు పోవాలని ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఓకే, పర్వాలేదు. ప్రభు మన అప్పుల విషయంలో తీర్చుటకు సహాయపడగలడు, మన రోగములను స్వస్థపరచగలడు. దానికి మించి ఆయన మన పాపమును పరిహరించగలడు, మన జీవితాన్ని వెలిగించగలడు. చాలామంది యేసు ప్రభు స్వస్థపరచువాడనే నమ్ముతున్నారు, కానీ యేసు ప్రభు రక్షించువాడు అని నమ్మట్లేదు. ఎందుకంటే చాలామంది యేసు స్వస్థపరుస్తాడు అనే పరిచయం చేస్తున్నారు, కానీ యేసు పాపము నుండి మనిషిని విడుదల చేస్తాడని నమ్మట్లేదు. అది ప్రకటించబడట్లేదు ఎక్కువగా. కాబట్టి ఉదయకాలము యేసుక్రీస్తు శిష్యుల యొక్క ముఖ్య సందేశము మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చే యోహాను సందేశం అదే, యేసుక్రీస్తు సందేశం అదే, యేసుక్రీస్తు శిష్యుల సందేశం అదే. నేటి దినాల్లో కూడా మన సందేశం కూడా అదే అయి ఉండాలి. ముఖ్యంగా మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, దేవుని తట్టు తిరగండి అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము వింటున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారి నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరుకట్టి ఫలింపచేయండి. అవును, శిష్యులు నీ మీద ఆధారపడి, అధికారముతో పంపబడి, వివేకముతో నిష్కపటులుగా ఉండి నీ రాజ్య సువార్తని ప్రకటిస్తున్న విధానాన్ని మేము చూసాం. మారు మనసు గురించి ప్రకటిస్తున్న విధానాన్ని మేము చూసాం. ఇంకా మా ప్రాంత ప్రజలు రక్షణ పొందని వారు నీ యందు విశ్వాసించి రక్షణ పొంది నిత్య జీవనం అనుభవించే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.